హామీలు ఏంటి, వాళ్ళు ఏం చేస్తున్నారు, 42% రిజర్వేషన్ మీద మద్రాసు పర్యటన నుంచి మొదలుకుంటే కంటిన్యూగా మేము దశల వారీగా అందరితో చర్చించుకొని వాళ్ళు ఏం చేస్తారో చూద్దామని చెప్పి మేము దాని మీద విశ్లేషించి ఈరోజు మాట్లాడుతూ ఉన్నాం. వాళ్ళు 15 నాడు సభ పెడుతున్నారు కనుక ముఖ్యంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా గ్రూప్ 1 రద్దు చేయాలి. అది విద్యార్థుల నుంచి వచ్చిన డిమాండ్. మోసపూరితంగా అమ్ముకున్నారు వాళ్ళు. అసలు ఒక్క నియామకం ఒక్కటి కూడా టెస్ట్ పెట్టకుండా, నోటిఫికేషన్ లేకుండా ఇచ్చినామని చెప్తుర్రు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటిఫికేషన్ల పత్రాలు ఇస్తూ మేమే చేసినామని చెప్తుర్రు. పచ్చి మోసం మా కళ్ళ ముందర మేమే చూస్తున్నాం. ఇంత అబద్ధాలు ఆడతారా అని చెప్పి ఆశ్చర్యపోతున్నాము. మరి ఇలా దాదాపు 1,60,000 ఉద్యోగాలు బీఆర్ఎస్ పార్టీ ఇచ్చినా కూడా ఏమి ఇవ్వలేదని చెప్పి మోసం చేసి వాళ్ళు ఇచ్చిన ఉద్యోగాలు వీళ్ళిస్తూ వీళ్ళు ఏదో ఉద్ధరిస్తున్నామని చెప్పి గ్రూప్ 1 నిర్వహించి పూర్తి అవకతవకలు చేసి ఇలా బజార్న పడేసి 2 లక్షల ఉద్యోగాలకు సున్నబెట్టి మాయమాటలతో చెప్తున్నారు అని ఆధారాలతో సహా టీఎస్పీఎస్ చైర్మన్కి ఇచ్చి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తుంటే ఆనాడు స్వేచ్ఛ ఇస్తాం, మాది పెద్ద స్వేచ్ఛ ప్రభుత్వం మాది అని అన్నారు. యూనివర్సిటీలలో స్వేచ్ఛగా తిరగొచ్చు అన్నారు. ఇప్పుడు అక్కడ ముళ్ళ కంచెలే, ఇక్కడ ముళ్ళ కంచెలే. ఇవాళ విద్యార్థులు అరెస్ట్ చేస్తూ ఉన్నారు. కనుక వెంటనే విద్యార్థులను రిలీజ్ చేయాలి. ఒక్క దెబ్బ విద్యార్థుల మీద పడ్డా దానికి ప్రతీకారంగా మరి ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. కనుక వాళ్ళ న్యాయమైన డిమాండ్ మీద మీరు విచారణ చేయించండి. మీరు అంటారు కదా దానికి సిబిఐ అది అంటారు కదా, చేపియారు. దీని మీద కూడా చేపియారు, సిబిఐ విచారణ చేయించండి. మీ సంస్థల మీద మీకు నమ్మకం లేదు కదా, వాళ్ళకి ఇచ్చేయండి. ఇచ్చి నిరూపించారు అసలు ఏం లేదు, జీరో, వీళ్ళు చెప్పింది మా వాస్తవం కాదని చెప్పి నిరూపించుకోండి. తెలియజేస్తూ ఈరోజు ముఖ్యంగా దాదాపు 60% జనాభా గల బడుగు బలహీన వర్గాల వాళ్ళు మా పరిపాలనలో కేసీఆర్ గారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్నో హామీలు ఇచ్చినా కూడా, ఎన్నో హామీలు నెరవేర్చినా కూడా, ఈయన హామీలను కూడా ప్రవేశపెట్టి ఎన్నో పథకాలు ప్రవేశపెట్టినా కూడా మరి వీళ్ళందరినీ అంతకన్నా ఎక్కువ చేస్తాం మేము. వాళ్ళు గొర్రెలు ఇస్తే మేము డబ్బులే ఇస్తాం. వాళ్ళు 1000 కోట్ల చేప పిల్లలు చేస్తే మేము 2,000 కోట్లు తీసుకొస్తాం. వాళ్ళు 5 లక్షల ఎక్స్గ్రేషియా ఇస్తే గీతా కార్మికులకు మేము 10 లక్షలు ఇస్తాం. అట్లా వాళ్ళకు ఏదో ఒక డబుల్ త్రిబుల్ చెప్పుకుంటూ పోయినరు, మోసపోయినరు, ఓట్లు వేసిండ్రు. సరే వేసిండ్రు. మేము కూడా రమణన్న కానీ మా వినయన్న కానీ మేము కానీ అనేక ఉద్యమాల నుంచి వచ్చినట్టు వాళ్ళం. మేము కేవలం రాజకీయాల నుంచే వచ్చిన వాళ్ళం కాదు. ప్రజా ఉద్యమాలు, ఒక ప్రాంతీయ ఉద్యమాలు, ఒక రాష్ట్ర ఉద్యమాలు, ఆ కోవ నుంచి వచ్చినటువంటి వాళ్ళం. మరి ఈ జాతిలో పుట్టినాం కనుక ఈ జాతుల గురించి కూడా కొట్లాడినటువంటి వాళ్ళం మేము. కామారెడ్డి డిక్లరేషన్ అనేది సిద్ధరామయ్య గారు వారు తీసుకొచ్చి, సిద్ధరామయ్య గారి ద్వారా నవంబర్ 10th రోజు 2023 రోజు అనౌన్స్ చేయించారు. స్థానిక సంస్థలలో 42% రిజర్వేషన్ ఇస్తామని. దాంతోపాటు 53 ఉన్నాయి. ఇవాళ ఏం తీసుకొచ్చారంటే కామారెడ్డి డిక్లరేషన్ అంటే కేవలం స్థానిక సంస్థలలో 42% రిజర్వేషన్ ఇవ్వడమే మా యొక్క ఎజెండా అనేటట్టు ఇస్తున్నారు. కానీ అనేక అంశాలు ఉన్నాయి. సంవత్సరానికి 20,000 కోట్ల సప్లాన్ మహాత్మా జ్యోతిబా పూలే మీద ఇస్తామని చెప్పన్నారు. కాంట్రాక్టర్లో, సివిల్ కాంట్రాక్టర్లో 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పిండ్రు. మున్నూరు కాపు కార్పొరేషన్ అన్నారు. గీత కార్మికులకు 10 లక్షల ఎక్స్గ్రేషియా అన్నారు. నేతన్నలకు సబ్సిడీ కింద నువ్వులు కానీ ఎన్నో ఇస్తామని చెప్పన్నారు. కమ్మరులకు, కుమ్మరులకు, వడ్రంగిలకు, అందరికీ, రజకులకు, బోయలకు, అనేక వాళ్లకు
ఎన్నో సంక్షేమ పథకాలు ఇస్తామన్నారు, ఎంబీసీలకు ఇస్తామన్నారు. మరి ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. గురుకులాలు ఏర్పాటు చేస్తామన్నారు, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ మండలాన్ని కోటిస్తామని చెప్పన్నారు. మరి ఇన్ని హామీలు ఇచ్చినటువంటి వాళ్ళు ఇప్పటి వరకు కూడా, అంటే ఇవి 42% రిజర్వేషన్ కూడా చాలా వాళ్ళు చేసేటువంటిది మోసపూరితం. చివరిగా చెప్తా నేను, ఏ ఒక్కటి అసెంబ్లీ తీర్మానం అవసరం లేదు, గవర్నరు పోవాల్సిన పని లేదు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకు పంపించాల్సిన పని లేదు. ఒక జీవో రాత్రి అనుకుంటే ముఖ్యమంత్రి గారు ఉదయం జీవో ఇష్యూ చేయొచ్చు. మరి అలాంటివి చాలా ఉన్నాయి. అలాంటివి అనేక అంశాలు ఉన్నా కూడా ఈరోజు వరకు కూడా ఒక్క జీవో ఇష్యూ కాలేదు. 42% రిజర్వేషన్ ఇవ్వాలన్నది కాంట్రాక్ట్లలో అన్ని డిపార్ట్మెంట్లో మీటింగ్ పెట్టి జీవో ఇష్యూ చేస్తే అయిపోతుంది. గురుకులాల ఏర్పాటు ఇమీడియట్గా అయిపోతుంది. ఒకరోజు డిసిషన్ తీసుకుంటే, ఒక వర్క్షాప్ పెట్టుకుంటే. ఇక ఎంబీసీ మంత్రిత్వ శాఖ అన్న చెప్తాడు, ఇక మంత్రులు అన్నారు ఇద్దరు, చిరు వ్యాపారులకు 10 లక్షల రూపాయల అసలు ఏమి వడ్డీ లేని రుణాలు ఇస్తామన్నారు అందరికీ. ఎక్కడ పోయింది అది? జిల్లా కేంద్రాల్లో 50 కోట్లతో స్టడీ సర్కిల్, లైబ్రరీలు, క్యాంటీన్తో సహా ఏర్పాటు చేస్తామన్నారు. ఒక్కటి కూడా కాలేదే. మీరు అనుకుంటే ఒక్కరోజే అయ్యే పని కదా, ఒక జియో ఇష్యూ చేస్తే అయిపోతుంది కదా. బీసీ ఐక్య భవనాలు అన్నారు. జిల్లాలో ప్రతి మండలాల్లో గురుకులాలతో పాటుగా నవోదయ విద్యాలయాలను సమానంగా ఏర్పాటు చేస్తామని అన్నారు. 3 లక్షల కంటే తక్కువ వార్షిక ఆదాయం ఉన్న వాళ్లకు ర్యాంకుతో సంబంధం లేకుండా ఫీజు రియంబర్స్మెంట్ అన్నారు. ఎక్కడిస్తున్న ఫీజు రియంబర్స్మెంట్? కాలేజీలు మూతపడుతున్నాయి, కోట్ల కొద్ది బకాయిలు ఏర్పడతా ఉన్నాయి. ఆ కాలేజీల చైర్మన్ రవికుమార్ గారు, జేపీఎన్సీ రవికుమార్ గారు, మేము సావాలనా బతకాలన్నా అర్థమైతే లేదు, అప్పుల పాలైపోయినాం, ఫీజు రియంబర్స్మెంట్ రాలేదని చెప్పి మొత్తుకుంటూ ఉన్నారు కాలేజీ వాళ్ళు. బీసీ విద్యార్థులు అంటేనే మరి మీరు ఫీజు రాదు ఎట్లా అని చెప్పి చదువుకునే పరిస్థితి లేదు. విదేశీ విద్యను పెంచుతామన్నారు, ఇంతవరకు ఎవరిని పంపించింది లేదు బీసీ విద్యార్థులకు. వృత్తి బజార్ అన్నారు, 50 దుకాణాలు, ఒక్క దుకాణం కట్టలేదు ఇంతవరకు. మీరు అనుకుంటే ప్రతి మండలానికి 50 షాపులతో వృత్తి బజార్ అన్నారు కదా, ఓ జిల్లా కేంద్రంలో కట్టలేదు. మేము కట్టినటువంటి శిల్పారామం లాంటి కట్టినటువంటివే ఇంకా వృధా పడి ఉన్నాయి. అక్కడ యాక్షన్ పెట్టి అమ్ముకోవాలని చూస్తున్నారు, ప్రైవేట్ వాళ్ళకు దారదత్తం చేయాలని చూస్తూ ఉన్నారు, నీరా కేంద్రాలు ప్రైవేట్కి ఇవ్వాలని చూస్తూ ఉన్నారు, జిల్లా కోట ఏర్పాటు చేస్తామన్నారు. ఎక్కడా లేదు. చనిపోయిన గీతా కార్మికులు దాదాపు 1400 మంది ఉన్నారు. పాత 5 లక్షలు ఇవ్వట్లేదు, పెంచిన 10 లక్షలు ఇవ్వట్లేదు, ఎవరికి ఇవ్వట్లేదు. 20% వైన్ షాప్ రిజర్వేషన్ అన్నారు, అది కూడా లేదు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.